ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం టమాటా మసాలా కర్రీ. ఈ టమాటా మసాలా కర్రీకి పావు కిలో టమాటా ఇలా చిన్న చిన్నగా ఉన్నవి తీసుకోవాలి. ఎందుకంటే నూనెలలోనే ఇది ఉడికిపోతుంది. ఆ విధంగా మనం తీసుకోవాలి. పావు కిలో చిన్న టమాటాలను తీసుకొని ఒక 5 పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును తీసుకోవాలి. ఒక రెమ్మ కొత్తిమీరని కూడా తీసుకోవాలి. ఈ మసాలా కర్రీకి కావాల్సిన మసాలా ధనియాలు, ఒక టీ స్పూను ధనియాలు, ఒక టీ స్పూను పల్లీలు, ఒక టీ స్పూను నువ్వులు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూను కాజు, పల్లీలను ఈ విధంగా వేయించుకోవాలి. మొదట పల్లీలనే వేయించాలి, ఎందుకంటే ఇది త్వరగా వేగుతాయి కనుక. పల్లీలను ఈ విధంగా వేయించుకోవాలి. ఈ పల్లీలు వేగిన తర్వాత కాజును వేసుకోవాలి. కాజుని కూడా ఈ విధంగా వేయించాలి. జీలకర్రను వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్రను ధనియాలను కూడా వేసి ఈ విధంగా వేయించుకోవాలి. చిన్న మంట పైన వేయించాలి. సాజీరా, ఇలాచీ, పట్టా, లవంగాలు, 1 టీ స్పూన్ నల్ల మిరియాలు కూడా వేసుకోవాలి. నువ్వులు 2 స్పూన్ల నువ్వులు, కస్తూరి మేతి ఈ విధంగా వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత టమాటాని ఈ విధంగా కాట్లు పెట్టుకోవాలి. సారంకాయ కర్రీకి వంకాయని ఏ విధంగా కాట్లు పెడతామో ఆ విధంగా ఈ టమాటాని కూడా అలా కాటు పెట్టుకోవాలి. కాటు పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ పోసి ఒక ఉల్లిగడ్డను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇలా సన్న మంట పైన వేయించుకొని ఇలా నూనెలో వేగాలి. వేగిన తర్వాత 4 పచ్చిమిరపకాయలను ఈ కర్రీలో ఈ విధంగా వేసుకొని వేయించుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. 2 స్పూన్ల కారం వేయాలి. 2 స్పూన్ల సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపుని వేయాలి. ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి.
ఈ పావు కిలో టమాటాలను ఈ విధంగా కాటు పెట్టుకున్నవి ఈ టమాటాను ఈ నూనెలో యాడ్ చేయాలి. ఈ విధంగా ఉడకనిచ్చాలి. ఈ నూనెలోనే ఉడికిపోతుంది. హాఫ్ వరకు ఈ నూనెలోనే ఉడికించాలి. ఈ విధంగా నువ్వులు, పల్లీలు, జీలకర్ర, ధనియాలు, గరం మసాలా, పల్లీలు, కాజు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకున్న ఈ మసాలాను ఈ విధంగా టమాటాలో వేసి వేయించుకోవాలి. ఈ విధంగా నూనెలో వేయించుకోవాలి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకొని గుజ్జును తీసి ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సీ గిన్నెలో వాటర్ పోసి వాటర్ని కూడా ఈ మసాలాలో యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసి ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించుకోవాలి. ఈ నిమ్మకాయ గుజ్జుని కూడా వేసి ఈ విధంగా ఉడికించుకొని రుచిని చూసి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేయాలి. కొత్తిమీరని, కరివేపాకుని కూడా ఈ కర్రీలో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. రెసిపీ రెడీ. అన్నంలోను, చపాతీలోను బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.